దేవుని యొక్క బిడ్డలు దేవుణ్ణి ప్రార్థించాలన్నా, దేవుణ్ణి స్తుతించాలన్నా, దేవుణ్ణి ఘనపరచాలన్నా కొన్ని సందర్భాల్లో సిద్ధపాటు లేనటువంటి వారుగా చాలా మంది కనపడుచు ఉన్నారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ఉద్దేశము కలిగి మనం ముందుకి కొనసాగగలిగితే సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షాన ఆశ్చర్యమైన కార్యములు దేవుడు జరిగించును గాక. ఆమేన్. ఈరోజు వాక్యపు వర్తమానము, అడ్డులు ఎన్ని వచ్చినా ముందుకు సాగిపో. ఒకసారి చూద్దామా? అడ్డులు ఎన్ని వచ్చినా ముందుకు సాగిపో. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ ఉపద్రవాలు ఎవరికి వస్తాయంటే దేవుని బిడ్డలకే వస్తూ ఉంటాయి. అయితే మనము వచ్చినటువంటి శ్రమను బట్టి, బాధను బట్టి, ఇబ్బందులను బట్టి, ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఆలోచన కలిగి ఉండేవారంగా కాకుండా దేవుని చిత్తములో మనం ఎలాగ ప్రయాసపడాలి, దేవుని యొక్క తలంపులు మనం ఇంకా ఎలాగ కనుగొని ఉండాలి, ఆయన యొక్క నిర్ణయము, ఆయన యొక్క తలంపు, ఆయన యొక్క ఉద్దేశము నీ పక్షాన ఏమై ఉన్నదో జాగ్రత్తగా గమనించుకొని దేవుని యొక్క చిత్తమైనటువంటి జీవితము మనం కలిగి ఉండగలిగితే మీకు అడ్డులెన్ని వచ్చినా దేవుడే ముందుకు మిమ్మల్ని కొనసాగబోయేటువంటి అట్టి కృప దేవుడు జరిగించును గాక. హల్లెలూయా. ఒకానొక సమయంలో ఒక తండ్రి యుద్ధములో సైన్యాధిపతిగా ఉన్నాడండి. రాజుకి బాగా ఇష్టమైనటువంటి సైన్యాధిపతి. ఆ సైన్యాధిపతి యుద్ధంలోనికి వెళ్ళడానికి ఆలోచన కలిగి ఉన్నప్పుడు తన కుమారుడు కూడా, తండ్రి నేను కూడా యుద్ధంలోకి నీతో పాటు వస్తాను, నేను కూడా యుద్ధంలో పాల్గొంటాను అని తెలియపరిచినప్పుడు ఆ యొక్క సైన్యాధిపతి తెలియపరిచినటువంటి మాట ఏంటంటే, నువ్వు యుద్ధములకు రావడానికి వీలు లేదు. ఎందుకంటే యుద్ధములకు వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో మరణించే పరిస్థితులు వస్తాయి, గాయాలు పాలయ్యే పరిస్థితులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో మనం ఏ రీతిగా వెళ్ళామో ఆ రీతిగా వెనక్కి రాలేమని సైన్యాధిపతి తెలియపరిచినప్పుడు, అయినప్పటికీ కుమారుడు తన ఆలోచన, ఆశ మర్చిపోలేదు. ఇక లాభం లేదు, ఎంత చెప్పినా కానీ ఈ కుమారుడు, నా కుమారుడు ఇదే మాట లేదులే అని ఆ సైన్యాధిపతి యుద్ధానికి రమ్మని పిలిచి ఉన్నాడండి. పిలిచినప్పుడు ఒక్కసారిగా ఎక్కడా లేని సంతోషము, ఆనందము, ఎంతో ఉత్సాహంతో యుద్ధంలో పాల్గొంటూ ఉన్నారు. యుద్ధ వాతావరణంలో భయంకరమైనటువంటి పరిస్థితులు, అచువారు ఇచువారు, భయంకరమైనటువంటి మరణాలు, సమస్యలు, ఇబ్బందులు, గొడవలు, మరి అనేకమైనటువంటి యుద్ధ పరిస్థితులు జరుగుతున్న సందర్భంలో ఆ సమయంలో ఆ సైన్యాధిపతికి ముందుగా ఒక బాడీ పడి ఉండటం చూస్తూ ఉంటాడండి. ఎవరు ఇతను పడి ఉన్నాడని వెనక్కి పడి ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఇటు తిప్పగానే తన కుమారుడే మరణ సంబంధమైనటువంటి స్థితిలో పడి ఉండటం అక్కడ గమనించాడు. ఇక అక్కడ అతనికి రెండు ఆలోచనలు. ఒకటి, తన కుమారుడు ఎత్తుకొని ఇంటికి వెళ్ళటం. రెండవది, తన రాజు చిత్త ప్రకారం ఆ యుద్ధమును జయమును పొందుకోవడానికి ముందుకు కొనసాగటం. ఈ సందర్భంలో ఆయన ఏం చేస్తుంటాడని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పగలరు? బాడీ ఎత్తుకొని వెళ్ళిపోయారంట. అక్కడ జరిగినటువంటి కార్యం ఏమై ఉన్నదంటే, తను ఆ బిడ్డని తల మీద ముద్దు పెట్టుకొని విడిచిపెట్టి యుద్ధములో ముందుకు వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తను ఆలోచించినటువంటి నిర్ణయం ఏమైనదంటే, రాజు తనని అమితముగా ప్రేమించాడు. ముందుగానే కుమారుడికి తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడంటే, నీవు ఈ యుద్ధముకు రావడానికి అర్హుడవు కాదన్నాడు. అయినప్పటికీ తన ఒక్కగానొక కుమారుడు, తను అమితముగా ప్రేమిస్తున్నటువంటి కుమారుడు మరణించినప్పటికీ తన యుద్ధములోనికి ముందుకు వెళ్ళి ఆ దేశానికి విజయమును సైన్యాధిపతి తెచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ పాఠమును బట్టి మనం గమనించాల్సిన శ్రేష్టమైనటువంటి విషయం ఏమైనదంటే, మనము కూడా శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు మనకి ఎదురైనప్పటికీ మనము క్రీస్తు వైపు చూస్తూ ముందుకు వెళ్ళే వారంగా మనం
ఉండగలిగితే మనకున్న ప్రతి బంధకాలు దేవుడు మన నుంచి దూరపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తెలియపరుస్తున్నాడు శ్రేష్టమైన మాట. ఎవరికైనా ఏ సమస్య నాకు లేదు అన్నవారు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏమండి? కుటుంబ పరంగా కావచ్చు, శరీర పరంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ముళ్ళు నీ జీవితంలో తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే దానిని బట్టైనా నిన్ను సృష్టించిన దేవుణ్ణి నువ్వు ఆరాధించాలని, నువ్వు ప్రార్థించాలని, నువ్వు దేవుణ్ణి మహిమపరచాలని ఆ ముళ్ళు నీలో ఉంటుంది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం చేస్తున్నటువంటి సేవలో అయినా, పరిచర్యలో అయినా, సంఘములో అయినా, ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా ఆటంకాలు తప్పకుండా వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. హృదయాన్ని ద్రవింపజేసే, నలిపివేసే శోధనలు, వేదనలు, పరీక్షలు వస్తాయి. అడుగు తీసి అడుగు వేసే పరిస్థితులు నీ ముందు కాళ్లకు బంధాలు వేస్తూ ఉంటాయి. అయినప్పటికీ నువ్వు వెనుకంజ వేసేటువంటి స్థితి కలిగి ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మనల్ని సృష్టించిన దేవుడు సర్వ సృష్టికర్తై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీటన్నిటి మధ్య మనము ముందుకు సాగాలంటే యేసయ్య వైపు చూసే ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. ఈరోజు శోధన వచ్చినాయంటే వెంటనే ఫోన్ తీసి, ఇదిగో కుటుంబంలో గొడవలు అయిందంటే వెంటనే ఫోన్ తీసి ఇలా అయింది అలా అయిందని తెలియపరిచేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రభువుని ప్రార్థించగలిగితే ఆ శోధన నుంచి, ఆ అడ్డు నుంచి, ఆ సమస్య నుంచి విడుదల దయచేసి ఉన్నతమైనటువంటి కృపలో దేవుడు బలపరిచేటువంటి స్థితి చాలా మంది పొందుకుంటున్నారండి. అయితే ప్రాముఖ్యంగా ఈరోజు దేవుడు గడిచిన 2 రోజుల క్రితము నేను ఒక మీటింగ్ లో ఉన్నప్పుడు, ఒక బర్త్డే ఫంక్షన్ ఉన్నప్పుడు, అన్నగారు నాయకుల ఇజ్రాయల్ గారి నా దగ్గరికి వచ్చి, మీరు ఈ యొక్క నెల 29వ తారీఖు ఆన్లైన్ ప్రేయర్ లో దేవుని యొక్క వాక్యము బోధించాలని తెలియపరిచినప్పుడు, ఆ రోజు రాత్రి నేను ప్రభు యొక్క ప్రార్థించుకొని, దేవుని వాక్యము నీ చిత్తము ఏది తెలియపరచాలో నాకు బయలుపరచు దేవని ప్రభువును వేడుకున్నప్పుడు, ప్రభువు నాకు చూపించిన వాక్యమే నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం యేసు వైపు చూసేటువంటి అనుభవం కలిగి ఉంటే, ఆ భక్తి కలిగి ఉంటే, ఆ నిజమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటే ఎవ్వరికి భయపడాల్సినటువంటి పని లేనే లేదు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంచారు. వారికి సమస్యలు వచ్చినా, సింహం ఉంది, అడవిలో రాజుగా సింహం ఉంటుంది. సింహానికి ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా ఎవరికి చెప్పుకోదు. తనంతట తాను శక్తి కలిగి ఉంటుంది, తనంతట తాను బలము కలిగి ఉంటుంది, తనంతట తాను వచ్చినటువంటి అపజయములో విజయం పొందడానికి ఆలోచన కలిగి ఉంటుంది. అయితే ఈ సందర్భంలో మనం గమనించాల్సిన విషయం ఏమైనదంటే, మన దేవుడు యోధా గోత్రపు సింహమై ఉన్నాడు. మనము కూడా ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఏ విషయంలో, ఏ సమస్యలో, ఏ బాధలో మనము భయపడాల్సినటువంటి పని లేకుండా దేవుని వైపు ఆసక్తి కలిగి, దేవుని చిత్తము జరిగిస్తూ, దేవుని సంకల్పములో దినదినము ఆయన వాక్యపు వెలుగులో, దినదినము ఆయన్ని ప్రార్థించేటువంటి విశ్వాసములో, దినదినము ఆయన యందు భయము భక్తి కలిగి ఉండి, దినదినము ఆయన చిత్తము జరిగించేటువంటి విషయంలో కనుక మన జీవితంలో మనం జరిగించగలిగితే తప్పకుండా నీకున్నటువంటి సమస్య, నీకున్నటువంటి బాధ, నీకున్నటువంటి ఇబ్బంది దేవుడు నీకు కనపడకుండా నీ నుంచి దేవుడు తొలగించును గాక. ఎవరి జీవితాలను మనం గమనిస్తా ఉంటే, ఎవరినైతే మనం అధికంగా ప్రేమిస్తా ఉంటామో వారే మనల్ని మోసపుచ్చుతూ ఉంటారండి. ఎవరి మీద అయితే మనం నమ్మకం కలిగి ఉంటామో వారే మనల్ని బొమ్ము పాలు చేస్తూ, అవమానపరుస్తూ ఉంటారు. అయితే ప్రాముఖ్యంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఈ లోకంలో మన జీవితము, ఈ యొక్క జీవితము దేవుని చిత్త ప్రకారము జీవించాలని, ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చి ఒకానొక దినమున ప్రభువు ఎదుట మనం మనకున్నటువంటి జీవిత విషయాన్ని ఆయన యొక్క
ఒప్పుకోవాలని, అదే రీతిగా ఎవరైతే దేవుని చిత్త ప్రకారం జీవించారో వారిని పరలోక రాజ్యము దేవుడు తీసుకెళ్ళని ఆలోచన కలిగి ఉంటున్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలు, ఈ లోక సంబంధమైనటువంటి ఇబ్బందులు మనకు వచ్చిన వాటి నుంచి విడుదల దయచేసే దేవుని వైపు మనం ఆలోచన కలిగి ఉంటే సమస్తము దేవుడు తొలగిస్తాడండి. ఈరోజు పాఠంలో మొదటి పాఠం మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఈ పాఠం మనకు తెలియపరుస్తుంది. మొదటి పాయింట్, ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఆ పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. మనకు ఒక పందెం ఉంది. ఆ పందెం ఏంటంటే ఈ లోకపు అపవాదిని జయించడమే ఆ పందెము యొక్క ఉద్దేశమై ఉన్నది. అపవాది ఏం చేస్తాడంటే ఒక వల నీ మీదకి విసరడానికి దినదినము సిద్ధపాటు కలిగి ఉంటాడు. నీవు ఏ రీతిలో ఉంటావు, ఎలా ఉంటావు, ఏ స్థితి కలిగి ఉంటావు అన్నది నీకు గుర్తుండవచ్చు, ఉండకపోవచ్చు. అపవాది దగ్గర ఒక వ్యక్తికి సంబంధించిన ప్రతి లిస్టు కూడా భద్రపరుచుకొని ఉంటాడండి. నువ్వు ఎప్పుడు పుట్టి ఉన్నా, నీకు ఏ విషయంలో దేవుని ద్వారా కృప పొందుకుంటున్నావు, నీకు ఏది ఆశ ఉంది, నీకు ఏది ఆలోచన ఉంది, ఏ రీతిగా నిన్ను పట్టుకుంటే వాడి గుచ్చులో పడతావో అతని దగ్గర లిస్టు ఉంటుంది. అయితే నేను అంటాను, ఈ లోకంలో మనము మన జీవితాన్ని మనమే దినదినము పరీక్షించుకునేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. దినదినము మనమే పరిశోధించుకునేటువంటి అనుభవం కలిగి ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఏ లోపం ఉందో ఆ లోపమును సరి చేసుకొని దేవుని వైపు, దేవుని చిత్తము, దేవుని తలంపు మనం కలిగి ఉంటే ఆనందకరమైనటువంటి అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని యొక్క ఆలోచన కలిగి ఉండేటువంటి ఆ తలంపు దేవుడే మనకి దయచేస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం గమనిస్తా ఉంటే ఇలా నేను తెలియపరిచినట్టు మనకు సంబంధించి మనం ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా ఆలోచన చేయాలన్నా ఎంత కంగారు పడతా ఉంటామో, అది దేవునికి సంబంధమైనటువంటి పని అయితే కొన్ని సందర్భాల్లో ఆలోచనలు, కొన్ని సందర్భాల్లో చేద్దామనేటువంటి తలంపులు, కొన్ని సందర్భాల్లో ఇంకా ఏముందనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం. అలా కలిగి ఉండటానికి వీలు లేదని పరిశుద్ధాత్ముడు ఈ రీతిగా మనందరితో తెలియపరుస్తూ ఉన్నాడండి. ప్రియులారా, ఈ లోకములో మనము సమయం ఉన్నంతలోనే మన జీవితాన్ని, మన స్థితిగతుల్ని, మన యొక్క సమయాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి వారంగా మనము ఉండాలి. ఈ పరిచర్యలో, పనిలో, ఉద్యోగాల్లో, ఈ సమస్యలు, ఈ శోధనలు, ఈ వేదనలు మనకు వచ్చినప్పటికీ మనము నిత్యము దేవుణ్ణి ప్రార్థించే అనుభవం, దేవుని వైపు చూచే అనుభవం, దేవుని చిత్తము జరిగించే అనుభవం మనం కలిగి ఉండగలిగితే ప్రతి విషయంలో కూడా దేవుడు మనకున్నటువంటి సమస్యలు తొలగించేటువంటి ఆ యొక్క గొప్ప ఆలోచన దేవుడు కలిగి ఉంటాడండి. ప్రాముఖ్యంగా యేసు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి దేవుని యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మనం పొందుకోవాలంటే మనం అవమానాల వైపు వెళ్ళినా కానీ ఎటువంటి సిగ్గుపడాల్సిన పని లేదు, ఎటువంటి ఆలోచన కలిగి ఉండాల్సిన పని లేదు, ఎటువంటి తొందరపాటు కలిగి ఉండాల్సిన పని అంతకంటే లేదు. నాడు మనం చూస్తూ ఉంటే కొన్ని సందర్భాలు మనకి ఏదైనా అవమానం వచ్చినప్పుడు ఎంత బాధేస్తుందో, ఒకనొక దినమున భోజనం చేయడానికి కూడా మనకి మనసు రాదు. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు పొందిన అవమానంతో పొందుకుంటే మనకున్నటువంటి అవమానం పెద్ద అవమానం కానే కాదు. మనకి ఏది వచ్చినా కానీ మన ఎదుట దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలండి. ప్రియులారా, ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క నిర్ణయం ప్రకారం నేను జీవించాలనే ఆలోచనని మనం కలిగి ఉంటాం చూసావా, ఆ స్థితి నుంచి నీ స్థితి, నీ పరిస్థితి దేవుడు మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండో పాయింట్ మనం చూడగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందామండి.
యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని తెలియపరుస్తున్నాడు. క్రీస్తు తత్వం కూడా ఇదే. ముందుకు సాగిపోయే తత్వం. ఎన్నో నిందలు, అపార్థాలు ఎదురైనప్పటికీ అన్యాయపు తీర్పు పొందిన శిష్యులు తనను విడిచి వెళ్ళిన ఆయన మాత్రం తండ్రి చిత్తము చేయట కొరకు, ఆయన పని కడముట్టించడం కొరకు నాకు ఆహారమై ఉన్నదని తెలియపరుస్తున్నాడండి. ఈ ఆహార విషయంలోకి వచ్చేకే మనకి శరీర సంబంధానికి కూడా ఆహారాలు ఎన్ని ఇష్టమో. పొద్దున టిఫిన్ చేసేటప్పుడు ఎన్ని వెరైటీలు కావాలో, అవునా కదా? మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ముందుగానే మనం డిసైడ్ అయిపోతూ ఉంటాం. రాత్రి భోజనం, డిన్నర్ ముందుగానే మనం డిసైడ్ అయిపోతూ ఉంటాం. ఇంకొంతమంది మేధావులు ఈ మూడు కాకుండా ఇంకా వేరే ఫ్రూట్స్ లేకపోతే వేరే వేరే తీసుకుంటూ ఉంటాం. కానీ మన ఆత్మీయ జీవితానికి ఆహారమైనటువంటి దేవుని వాక్యము ద్వారా మనము దినదినము నూతన పరచబడాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసు వారిని చూచినట్లు పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదిముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని తన శిష్యులతో తెలియపరుస్తూ ఉన్నాడు. ఏనాడైనా మనము దేవుని యొక్క సత్య సువార్తని ఎవరికైనా చెప్పిన వారంగా ఉన్నామా? సేవకులు తీసి పక్కన పెట్టి విశ్వాసం బట్టి తెలియపరుస్తున్నాను. ఎప్పుడైనా చెప్పామా? కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకి ఇదిగో నీకు ఇది కావాలంటే ప్రార్థన చేసుకో, నీకు ఇది పొందుకోవాలంటే దేవుడు దయచేస్తాడు, ప్రార్థన జీవితంలో నువ్వు కలిగి ఉండని ఎప్పుడైనా మనము మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకైనా పెద్దవారికైనా మనం తెలియపరుస్తున్నామా? మరి కొంతమంది ఆ రీతిగా ముందుకు వెళ్తున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇంకా చాలా సమయం ఉందిలే, దేవుడు అప్పుడే వస్తాడా, రక్షణ అప్పుడే పొందాలా అనేటువంటి ఆలోచన కలిగి ఉండేవారు లేకపోతే. అయితే ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నీ ఆత్మీయ యాత్ర ఏ విధంగా ఉంది, ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో ప్రతి దినము మనల్ని మనం పరిశోధించుకునేటువంటి వారమై ఉండాలండి. తెలియపరిచేటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఈరోజు ఉద్యమం నిద్ర లేచిన మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు ఆ నిద్రపోయే సమయంలో ఒక్కసారి ఒక ఆలోచన చేయండి. ఈ రోజు నేను దేవుని కొరకు ఏదైనా పని చేశానా అని ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడు మీరు ఏమి చేశారో ఏమి చేయలేదో మీకే తెలియపరచబడుతుంది. హల్లెలూయా. అంతేగాని ఈరోజు చక్కగా నేను అన్ని చేశాను, ఈరోజు అన్ని అయిపోయింది, ఇక చాలు అనుకుంటే కుదరదు. అదే రీతిగా అట్ ద సేమ్ టైము ఉదయం నిద్ర లేచిన వెంటనే కనీసం ఒక గంట లేకపోతే ఒక అరగంట సమయాన్ని దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుని ప్రార్థించగలిగితే ఆ రోజు జరిగే ప్రతి కార్యము దేవుడే విజయము దయచేయును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కుటుంబ ప్రార్థన, ఈ ఉదయకాల ప్రార్థన మన జీవితాన్ని ఏం చేస్తుందంటే ప్రతి దినము నూతన పరుస్తుందండి. మనలో ఉన్నటువంటి లోపాలని సరి చేస్తుంది, మనలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైనది తీసివేస్తుంది. మనం ఏ రీతిగా ఉంటే ప్రభు మన ప్రార్థన వింటాడు, మనం ఏ రీతిగా ప్రవర్తిస్తే మన యొక్క నడవడిక దేవునికి ఇష్టకరంగా ఉంటుంది, మనం ఏ రీతిగా దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించాలో పరిశుద్ధాత్ముడు ఆ వేకువ జామున చేసే ప్రార్థన, ఆ వేకువ జామున ధ్యానించే వాక్యము ద్వారా దేవుడే ఒక నూతనమైన కార్యము మన జీవితంలో జరిగించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వాక్యము బోధిస్తున్నటువంటి నా జీవితంలో చిన్న విషయం నేను తెలియపరచడానికి ఆశ కలిగి ఉన్నాను. ఒకానొక దినములో మాకు తినడానికి తిండి లేదండి. మా నాన్నగారు చెప్పుకోవడానికి పశువులు డాక్టర్ గారు, పెద్ద హోదాలో ఉన్నాడు, కానీ మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడు డ్రామాలని, ఎప్పుడు క్యారం బోర్డులని, ఎప్పుడు ఏదో చూస్తూ ఉండేవాడు. కానీ ఆయన ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. ఏదో తెలుసా, నేను ఇంటి దగ్గర తప్పితే ఆయన కనపడ్డానా ఆ రోజు నా వీపు విమానం మాత్రం మోగింది అంతే. కొట్టడం మట్టికి ఎందుకంటే లేదు, కట్టడం మట్టికి ఏమీ లేదు. డాడీ అని పోయి ఏమన్నా డాడీ నాకు ఏమన్నా కావాలంటే ఎందుకు వచ్చామని మళ్ళీ అప్పుడు కూడా ఒక పోటీ. అయితే నేను వెతుకుతున్నటువంటి సమయంలో నేను నా ఫ్రెండ్స్ దగ్గర ఆహారం తిరిగి ఎదిగాను. ఆ కుటుంబంలో ఏమీ లేదు. బడికి వెళ్ళి వస్తా దేశాలు ఏమన్నా చూస్తే అంతా ఖాళీగా ఉండేది. ఎక్కడికి వెళ్ళారు మా అమ్మమ్మ అంటే బయటికి అక్కడికి వెళ్ళారు. వాళ్ళకి నేను పుట్టి ఉన్నాను కానీ వాళ్ళు నన్ను మర్చిపోయిన స్థితిలో ఉన్నారు. మా ఇంట్లో నేను ఒక్కడే, మా అక్క ఇప్పుడు చనిపోయింది. ఇక నాకేమీ తోచిన పరిస్థితి అయినా కానీ నేను ఏది ఉన్నా లేకపోయినా చినిగిపోయిన ఎక్కడ వేసుకొని షర్ట్ వేసుకొని స్కూల్కి వెళ్ళడం మట్టుకు ఆగేవాడిని కాదండి. వెళ్తా ఉండేవాడిని, వస్తానే ఉండేవాడిని.
ఆ ఉండి లేనటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందులు, ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఆహార లేమిలో ఎంత వేదన పడ్డారో నాకు తెలుసు. నన్ను చూసిన నా దేవుడైన నా తండ్రికి తెలుసు. ఆ స్థితిలో ఉన్న నన్ను దినదినము బలపరుస్తున్నాడు. 10th క్లాస్ వచ్చేసరికి ఇక్కడే నంబూరు ప్రాంతంలో బైబిల్ క్లాస్ కి రావడం అనేది జరిగింది. ఆ నంబూరు ప్రాంతంలో బైబిల్ క్లాస్ కి ఎప్పుడైతే వచ్చి దేవుడి యొక్క వాక్యము విని, వాక్యము ద్వారా నా జీవితాన్ని మార్చుకోవాలనే తలంపు నేను కలిగి ఉన్నాను. నా పక్షాన దేవుడు ఉండి నా స్థితి, నా పరిస్థితి దేవుడే మార్చి వేశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మా నాన్నగారు నన్ను, మా అమ్మగారు నన్ను అలా చూశారని ఇప్పుడు నేను అలా చూడాల. వారికి సొంత గృహాన్ని కట్టించి, వారికి ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరమైనా వారికి ముందుగా నేను ఫోన్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వారికి అందించేటువంటి శక్తి నాది మాత్రం కానే కాదు, నన్ను సృష్టించిన నా దేవుడిది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు తెలియపరుస్తున్నానంటే, అంతకు ముందు ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు నాకు ఉన్నప్పటికీ నా ప్రభువు నా పక్షాన ఉండి నా స్థితి, నా పరిస్థితి మార్చిన దేవుడు మీ స్థితి, మీ పరిస్థితి కూడా మారుస్తాడు. మీరు లోకం వైపు ఆలోచన కలిగి ఉండకుండా, లోక ఆశల వైపు ఆలోచన కలిగి ఉండకుండా, లోక చిత్తము వైపు ఆలోచన కలిగి ఉండకుండా, ఇదిగో దేవుని చిత్తము జరిగించేటువంటి విషయంలో, ప్రార్థన జీవితంలో, వాక్య ధ్యానములో, దేవుని చిత్తములో, దేవుని వాక్యానుసారంగా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవించబడి ఆ జీవితము మీరు కలిగి ఉంటే మీకున్న ప్రతి బంధకాలు నా దేవుడు తొలగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులు ఏమైపోతుందో మనకి తెలియదు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. అందరం పడదామండి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, 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 ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, ఆయన చిత్త ప్రకారం మనం జీవించగలిగితే మన కథ మొత్తం దేవుడు మార్చి వేస్తాడండి. ఈ పాట రాసిన తన కథ దేవుడు మార్చి వేశాడు. కనుక మనం మన చిత్త ప్రకారము, మన ఆలోచన ప్రకారం, మన తలంపులు కాకుండా దేవుని చిత్త ప్రకారం జీవించేటువంటి ఆ ఆలోచన మనం కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. 3వ మాట చూద్దాం. ప్రాముఖ్యమైనటువంటి మాట 3వ మాట మనం చూడగలిగితే లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం చదువుకుందామండి. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు దేవుడి రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. ఈ మాట యొక్క అర్థం ఏమైందంటే, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడని యేసయ్యే సెలవిచ్చాడండి. ఈ నాగటి మీద చెయ్యి పెట్టి అనుభవం, దేవునికి అయిష్టమైనటువంటి ఆలోచన, దేవుని చిత్తము కానటువంటి ఆలోచన, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను పొందుకునేటువంటి తలంపులు మనం కలిగి ఉండకుండా ఉండాలని పరిశుద్ధాత్ముడు ఈ సమయంలో సూటిగా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే గమనిస్తే
ఆగిపోవటమే కాదు, వెనక్కి తిరిగి చూడటం కూడా ఆయనకి ఇష్టం లేదండి. కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటే దేవునిచే రక్షింపబడి దేవుని కుమారుడుగా కుమార్తెగా నీవు జీవితం కొనసాగిస్తున్నప్పటికీ ముందుకి కొన్ని సందర్భాలు అపవాది యొక్క ఉచ్చులో మరలా వెనక్కి పడిన వారు లేకపోలేదు. అయితే ఆ స్థిరత్వము మనం కలిగి ఉండటానికి వీలు లేనే లేదు. ఈరోజు మనం గమనించగలిగితే చాలా మంది దేవుని యొక్క విషయంలో ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు, ఆయన నిర్ణయం, ఆయన సంకల్పము జరిగిస్తూ ఉన్నప్పటికీ ఏదో ఒక ఆశ, ఏదో ఒక ఆలోచన మనలోకి వస్తూ ఉందంటే నీవు దేవుని వైపు చూడట్లేదు, దేవుని యొక్క చిత్తము జరిగించట్లేదు. అంటే ప్రాముఖ్యంగా నీవు నీ శరీర సంబంధమైనటువంటి విషయంలో ఆలోచన కలిగి ఉంటున్నావు, కానీ దేవుని యొక్క ఆత్మ విషయంలో మనం ఆలోచన కలిగి ఉండలేనటువంటి వారు చాలా మంది లేకపోలేదు. అయితే ఆ ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ లోకం వైపునకు చూడకుండా నీ మార్గంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, శోధనను జయిస్తూ ముందుకు కొనసాగిపోయేవారిగా నీవు ఉండాలన్నది దేవుని ఆశ, దేవుని కోరిక, దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాగటి మీద చేయి పెట్టే అనుభవం ఏమై ఉంటుందంటే మనము దేవుని యొక్క కృపలో నూతనమైనటువంటి జీవితము, నూతనమైనటువంటి రక్షణ, నూతనమైనటువంటి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండటం అపవాదికి ఇష్టము లేనే లేదు. నేను చెప్పే కదా, వాడి కాడ మొత్తం లిస్ట్ ఉంటుంది. నీకు ఏది చూస్తే నువ్వు వాడి వైపు ఆకర్షింపబడతావో తెలుసు. అయినప్పటికీ మనల్ని మనం నియంత్రించుకునేటువంటి వారంగా ఉండాలి. మనల్ని మనం దేవుని యొక్క చిత్తము జరిగించేటువంటి ఆ ఆశ, ఆ తలంపు, ఆ ఉద్దేశము మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తూ ఉన్నాడండి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా దేవుడు మన నిత్యము తన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ఉండుడి నేను మీకు తండ్రినే ఉన్నానని మనల్ని ఓదారుస్తూనే ఉంటాడు, మనల్ని బలపరుస్తూనే ఉంటాడు, మనల్ని కాపాడుతూనే ఉంటాడు, మనల్ని పోషిస్తూనే ఉంటాడు, మనల్ని నడిపిస్తూనే ఉంటాడు, మన పక్షాన ఉన్నతమైనటువంటి కార్యములు దేవుడు జరిగిస్తూనే ఉంటాడు. కానీ అదేందో నాకు అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో వెనక వైపు ఆలోచన చేసే అనుభవం చాలా సందర్భాల్లో చాలా మంది కలిగి వచ్చి ఉన్నారండి. అలాంటిది సరైనది కాదని దేవుడు ఈ సమయంలో తెలియపరుస్తున్నాడు. ప్రాముఖ్యంగా అడ్డులు ఎన్ని వచ్చినా ముందుకు సాగిపోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడండి. ఎందుకంటే నీ ముందు దేవుడు ఉన్నాడు. దేవుని వైపు మనం ఆలోచన కలిగి ఉండేవారుగా, దేవుని యొక్క ఆదరణ పొందుకునేవారుగా, దేవుని యొక్క ప్రేమను పొందుకునేవారుగా, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వారుగా మనం ఉండగలిగితే మనకు వచ్చినటువంటి ప్రతి శ్రమ, ప్రతి బాధ, ప్రతి నింద, ప్రతి అవమానము మనకు దేవుడు అస్సలు ఏమీ జ్ఞాపకం లేనటువంటి స్థితి దేవుడు జరిగించును కాక. యోబు జీవితంలో దేవుడు ఏం చెప్పాడు అపవాదితో? భూలోకమందంతటను యోబు వంటి భక్తుడు లేడని తెలియపరచాడు. ఆయనకు వచ్చిన శోధ, ఆయనకు వచ్చిన వేదన, ఆయనకు వచ్చిన సమస్య ఇక్కడున్న మనకెవరైనా వస్తే ఏ రీతిగా ఉందో ఒకసారి ప్రశ్నించుకోండి. అవునా కదా? ఒకసారిగా కుటుంబం అంతా పోవటం, ఒకసారిగా ఆస్తి అంతా పోవటం, ఒకసారిగా సొంత భార్య తనని హేళనగా చేసి మాట్లాడటం, తన స్థితిగతి, తన శరీరమైనటువంటి అనారోగ్యము, తన శరీరం సంబంధమైనటువంటి సమస్తము వచ్చినప్పటికీ తను ఎవరి వైపు చూస్తూ ఉన్నాడంటే దేవుని అందే ఒక నిరీక్షణ జీవితం కలిగి ఉన్నాడు. అయితే తుదకు యోబు గారు ఏమి పొందుకున్నాడంటే 200 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకున్న శ్రమ, నీకున్న ఇబ్బంది, నీకున్న అవమానం వైపు ఆకర్షింపబడకుండా దేవుని వైపు నీవు ఆలోచన కలిగి ఈ దినము నుంచి నీవు దేవుని చిత్తము జరిగించాలి. నాకు దేవుడు లేనిదే నా బ్రతుకు లేదు, దేవుడు లేనిదే నా యొక్క జీవితము లేదు. కనుక ఈ యుద్ధ జీవితంలో, ఈ యొక్క యుద్ధ ప్రయాణంలో నేను దేవుని కొరకు జీవించాలని ఆ నిర్ణయము, ఆ ఆశ, ఆ కోరిక కనుక నీవు కలిగి ఉండగలిగితే నిన్ను కూడా దేవుడు 200 ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం కావాలని ఎవరైనా అడిగితే అందరూ చేస్తారండి. అలా కదా? ఈరోజు దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడంటే అందరూ చేస్తారు. నన్ను ఆశీర్వదిస్తే బాగుంది, నన్ను ఆశీర్వదిస్తూ బాగున్నాయి. అదేంటో కానీ ఈ ఆశీర్వాదం పొందుకోవాలంటే అది నీలోనే ఉన్నదనేది చాలా మందికి అర్థం కావచ్చు. ఆశీర్వాదం పొందుకోవాలంటే అది నీలోనే ఉంది. అది ఏమై ఉన్నదంటే దేవుని యందు
దేవుని చిత్తము, దేవుని నిర్ణయము, దేవుని తలంపులు, దేవుని వాక్య చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారిని నా ప్రభువు నిండారా ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమను నన్ను కారుణించు. యేసయ్యా ప్రియా దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన సమయంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానం మన జీవితంలో ఉండకపోలేదు. అయినప్పటికీ ఈ శ్రేష్టమైన సమయంలోనే ఇదిగో ప్రభువు తెలియపరిచిన రీతిగా మన యొక్క స్థితిగతుల్ని, మన పరిస్థితుల్ని, మన జీవితాన్ని మనం మార్చుకొని దేవుని చిత్తమైనటువంటి విషయంలో మనం ఆలోచన కలిగి ఉండాలని దేవుడు తెలియపరిచిన రీతిగా ఆ రీతిగా మనం ముందుకు కొనసాగగలిగితే ఈ జీవితంలో ఎన్ని అడ్డొచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడే నీ పక్షాన గొప్ప కార్యము జరిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాడు దేవుడి ద్వారా మోషే గారు ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. ఆ సందర్భంలో ఏం చేస్తున్నారంటే వారు ప్రార్థన చేసి ఉన్నారు. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన శక్తిమంతుడు. ఈనాడు నీ యొక్క సమస్యని, నీ యొక్క బాధని, నీ యొక్క నిందని, నీ యొక్క అవమానాన్ని తీసివేసి దేవుడు దీవెనకరంగా మార్చబోతుండగా దేవుని యొక్క ఆలోచన తలంపులు కలిగి ఉందాం. ఆయన ఉన్నతమైనటువంటి కృపలో, ఆశీర్వదించేటువంటి కృపలో, ఆయన గొప్ప మేలులతో మన జీవితాన్ని ముందుకు కొనసాగించేటువంటి అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నిటినీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటను బట్టి కొద్ది నిమిషాలు ప్రభు ఎదుట ప్రార్థన చేసుకుందాం.
కృపగల దేవ దయగల మా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన తండ్రి శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడుకున్నటువంటి ప్రతి మాట ప్రకారము ఇదిగో మా జీవితంలో మనం చూస్తూ ఉంటే ఏదో శోధన తండ్రి, కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభా. అవి మానసికంగా ఇవ్వచ్చు, శరీరపరంగా ఉండొచ్చు నాయన తండ్రి. ఆ సమస్యలన్నీ తొలగించు దేవా. ఇదిగో తండ్రి ఈ క్షణము నుంచి ఈ యొక్క ఆలోచన నాయన తండ్రి మీరు కలిగించున్నారు. ఇదిగో మీకు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిందలు వచ్చినా దేవుని వైపు చూడగలిగితే, ఆయన్ని ప్రార్థించగలిగితే, ఆయన్ని వేడుకోగలిగితే ప్రతి సమస్య దేవుడు తీసివేస్తానని తెలియపరుచున్నాడు కనుక ఆయన చిత్తమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి అంటే నడుపు కలిగి ఉన్నా. ఇదిగో దాసుడి పరిచయం చేసినటువంటి మేకల ఇజ్రాయెల్ గారిని మన జీవితంలో దేవుడు చేసిన అనేకమైనటువంటి కార్యాలను బట్టి దేవునికి స్తోత్రము తెలియపరుస్తున్నారు. దైవ దాసుని ఇంకా దేవుడు దీవించులాగున, బలపరుచులాగున, సంఘ విస్తరణ దేవుడు జరిగించులాగున. దేవుడి మాటలు విన్న ప్రతి ఒక్కరు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడి ఉన్నాడు కనుక నా సంబంధమైనటువంటి ఆశలు, ఆలోచనలు, తలంపులు, భయములు, ఇబ్బందులు తొలగించుకొని దేవుని యొక్క చిత్త ప్రకారం ఉండగలిగితే ఆయన సమస్తము తప్పించు దేవుడై ఉన్నాడు అనేటువంటి ఆలోచన గ్రహించామని ఇదిగోనైనా ప్రభా ఈ యొక్క మందిరంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. సేవకుల పక్షాన్ని మీరు తోడే నుండి ఆశ్చర్యకరంగా జరిగించమని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్ముడ మీరు మాట్లాడిన ప్రతి మాట ఆ యొక్క హృదయంలో నీరు కట్టి ఫలించుటకు మీరు కృప దయచేయమని, నీ వాక్యము చేత నాయన తండ్రి జీవించినట్లు, నీ వాక్యము చేత బ్రతుకున్నట్లు, నీ వాక్యము ద్వారా నాయన తండ్రి మేము ఏది కావాలన్నా తండ్రి వాక్యమై ఉన్న దేవా ఈ వాక్యానుసారంగా జీవించేటువంటి నడిపింపు నీ బిడ్డలందరికీ మీరు దయచేయమని, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన ఇజ్రాయెల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను.